మరి ఎంతగానో ఆ వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. సో దయచేసి యవనస్తుల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించేద్దాము. ప్రభు మరి యవన కాలంలో వాళ్ళని రక్షించుకొని మరి ఏది సత్యమో ఏది అసత్యం మేరగలిగినటువంటి జ్ఞానాన్ని దేశంలో ఉన్నటువంటి యవనస్తులకి ప్రభు దయచేయలాగిన మనం ప్రార్థించేద్దాము. సో తర్వాత ముఖ్యంగా మరి వారిని ఎవరైతే ఆ తప్పుడు పనుల కొరకు వారి యొక్క స్వార్థంతోనూ వారి యొక్క మోసంతో మరి వాళ్ళ యొక్క భవిష్యత్తుని పాడు చేస్తున్నారో వారి కొరకు కూడా మనం ప్రార్థించేద్దాము. వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యర్థమైన ఆలోచనలన్నీ కూడా కొట్టివేయబడలాగున మరి వారికి కూడా ప్రభు యొక్క భయం కలిగి మరి వారు బ్రతకడం కొరకు సరైన మార్గంలోకి రావడం కొరకు మనం ప్రార్థించేద్దాము. తర్వాత యవనస్తులు ఎందుకనో మరి దినాల్లో మరి యొక్క పాష్ కల్చర్ పేరుతో మరి వారి యొక్క జీవితాన్ని కూడా ఎంతగానో పాడు చేసుకుంటూ దాని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క వ్యసనాలన్నిటి నుంచి కూడా ప్రభు వారందరినీ కూడా విడిపించాలని మనం ప్రార్థించేద్దాము. సో దేశంలో నుండి యవనస్తులు వారి యొక్క రక్షణ కొరకు ఎవరిని ఒకరు ప్రార్థన చేయండి. రండి దయచేసి మరొకరు ప్రార్థన చేద్దాం. సమయంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుందాం. సో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో కఠినంగా సువార్తకి కఠినమైనటువంటి కండిషన్స్, ముఖ్యంగా ఏవైతే యాంటీ కన్వర్షన్ బిల్స్ ఉన్నాయో స్టేట్స్, వాటిని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే మరి రీసెంట్గా మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేయాలని, తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి మీద కొన్ని కఠినమైన నిర్ణయాలని సీఎం ఫడ్నవీస్ తీసుకొస్తూ ఉన్నారు. రీసెంట్గా ఇంకొక ఆయన చెప్పడం ఏంటి అని అంటే, సో ఇప్పటి వరకు గోవాలో లేదు, గోవాలో కూడా ఖచ్చితంగా యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి. అంటే నార్త్ అయిపోతుంది, వెస్ట్ పార్ట్ అయిపోతుంది, మళ్ళా సౌత్ పార్ట్లో కూడా మరి యొక్క ఈ యాంటీ కన్వర్షన్ బిల్స్ తీసుకురావాలని మరి యొక్క ప్రభుత్వాలు మరి అనేకమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాయి. మరి సో దాని విషయాల్లో మనం ప్రార్థన చేద్దాము. మరి ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఫండమెంటల్ రూల్స్, ఫండమెంటల్ అథారిటీస్ ఏవైతే ఇంతవరకు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పాయిల్ చేసే పద్ధతి జరుగుతూ ఉంది. రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో మరి దాని విషయంలో కూడా ఉంచినటువంటి పరిస్థితులు, ఆటంకాలు జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది, మనకి కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా దీన్ని ఎప్పుడు కూడా అపోజ్ చేస్తూనే ఉంది. సో రీసెంట్గా వింటూనే ఉన్నాం కదా, మరి కాన్స్టిట్యూషన్ నుంచి సెక్యులర్ అనేటువంటి పదాన్ని కూడా తీసివేయాలని మరి వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. దాని విషయాల్లో మనం ప్రార్థన చేద్దాము. సో మరి కొత్త రాష్ట్రాల్లో యొక్క బిల్స్ రాకుండా ఉండడం కొరకు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వమైతే ఆ యొక్క బిల్స్ తీసివేయాలని మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మరి ఎకనామికల్ గా చూస్తూ ఉన్నప్పుడు మన దేశం ఎంతో వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. డెవలప్మెంట్ విషయం కాకపోతే ప్రభుత్వం ముందు అన్నట్టుగా చూపించుకునే కానీ మరి మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ చాలా వెనుకున్నాం. దాని విషయంలో కూడా మరి ప్రార్థన చేద్దాం. దేశం యొక్క అభివృద్ధి కొరకు, దేశంలో నిజమైనటువంటి అభివృద్ధి జరగాలని, అటువంటి డెవలప్మెంట్ కొరకు, ఎకనామికల్ గా భారతదేశం కూడా స్ట్రెంగ్తెన్ అవడం కొరకు, తర్వాత ఈ సోషల్ జస్టిస్ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే మరి కులాల మతాల విభజనతో పాటు మరి అనేకమైనటువంటి స్టేట్స్ లో మరి వెనకబడినటువంటి వర్గాల మీద మరి మైనారిటీస్ మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా దీని గురించి నోరు తెరవడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులు. సో దాని విషయంలో కూడా మరి అందరికీ ఎటువంటి ఏ భేదం లేకుండా అందరికి కూడా సమాన న్యాయం మరి దొరకడం కొరకు ప్రభుత్వాలు కూడా వీటి పట్ల శ్రద్ధ కలిగి పనిచేయాలని, ఎవరి పట్ల కూడా వివక్ష చూపించకుండా ఉండడం కొరకు మనం ప్రార్థించాలి.
దయచేసి ఎవరైనా ఒకరు ఈ అంశాల కొరకు ప్రార్థన చేయండి. అన్నా కంటిన్యూ చేయమంటారన్నా తీసుకుంటారు. రెండు దేవుని వాక్యం చదువుకుందాం. మనం క్యారెక్టర్ స్టడీస్ చేస్తూ ఉన్నాము. మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆలోచన చేద్దాం. ఆదికాండం 10వ అధ్యాయంలో అలాగే 11వ అధ్యాయంలో ఈ వ్యక్తి మనకి కనబడతాడు. అతని పేరు నిమ్రోదు. ఆదికాండం 10వ అధ్యాయము మనకి నోవాహు యొక్క వంశావళి కనబడుతుంది. 10:1 చూసినప్పుడు నోవాహుకు 3 షేము, హాము, యాపెతు. యాపెతు యొక్క వంశావళి 2వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తాం. హాము వంశావళి 6వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తాం. షేము వంశావళి 21 నుంచి ఆ అధ్యాయము చివరి 32 వరకు చూస్తాం. షేము, హాము, యాపెతు. ఈ 6వ వచనం నుంచి ఉన్నటువంటి హాము నోవాహు కొడుకు. ఈ హాముకు ఉన్నటువంటి కుమారులలో ఒకడు కూషు. ఆ కూషుకి ఉన్నటువంటి కొడుకు నిమ్రోదు. సో 6వ వచనంలో చూస్తే 10వ అధ్యాయంలో హాము కూషును కన్నాడు. 8వ వచనంలో కూషు నిమ్రోదుని కనెను. సో కూషు కొడుకు ఈయన, అంటే గ్రేట్ గ్రాండ్ సన్ అన్నమాట. కూషే మనవడికి కొడుకు ఈయన నోవాహుకి. అయితే నిమ్రోదు గురించి మిగతా వాళ్ళందరి పేర్లు జస్ట్ ఈయన కనను, ఆయన కనను అని జస్ట్ కొన్ని విషయాలు రాయబడతా వెళ్ళిపోయినాయి, కానీ నిమ్రోదు గురించి మాత్రం కొన్ని వచనాలు రాయబడ్డాయి. 8వ వచనం నుండి చదువుదాం రండి. 10వ అధ్యాయంలో ఒకరు చదవండి. 8 నుంచి 12 వరకు ఒకరు చదవండి. కూసు నిమ్రోదును కనెను. అతడు పరాక్రమశాలి ఎంబించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కాదు. సీనారు దేశంలోని అక్కదికల్నే పట్టణంలో అతని రాజ్యములకు మొదలు. ఆ దేశంలో నుండి వెళ్ళి నినేవేను, రహోబోతీయును, కాలాహును, నినేవేకును కాలాహుకును మధ్యనున్న రేసేనుని కట్టించెను. ఇదే ఆ మహాపట్నము. కాబట్టి ఇక నిమ్రోదు గురించి మనము చూస్తూ ఉన్నప్పుడు ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సో నరుని హృదయంలో ఆలోచనలు అనేక రకాలుగా పుట్టచ్చు, కానీ యెహోవా యొక్క తీర్మానము స్థిరము. ఇక్కడ మనకు కనబడే విషయం కూడా అదే. కాబట్టి ఈ నిమ్రోదు ఎట్లాంటి వాడు అనంటే, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. భూమి మీద పరాక్రమశాలి, ఏ మైటీ వన్ ఇన్ ద ఎర్త్.
భూమి మీద ఒక మైటీ వన్ గా తయారవటము, అంతేకాదు మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఒక లోకోక్తి అంటే ఒక సేయింగ్ కూడా మొదలైంది నిమ్రోదుని బట్టి. ఏంటంటే యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు అనే లోకోక్తి కూడా కలిగిందంట. అంత స్థాయిలో ఆ విధంగా ఆయన యొక్క ఫేమ్. ఇక్కడ యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు, మైటీ అనేది ఏం చూపిస్తుందనంటే ఇట్ రిఫర్స్ టు ఏ ఛాంపియన్. సో ఏం కనబడుతా ఉంది? ఏ విషయాల్లో? ఈ నిమ్రోదు హూ ఈస్ సుపీరియర్ ఇన్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. ఈ నిమ్రోదు గురించి కనుక మనం ఆలోచన చేస్తే మనకి ఇంకా 2 వాక్య భాగాల్లో మనం నిమ్రోదుని గురించి చూస్తాం. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలోను, అలాగే మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, ఈ 2 సందర్భాల్లో నిమ్రోదు గురించి, అతడు కట్టినటువంటి పట్టణాల గురించి, ఆ జీనియాలజీ వచ్చినప్పుడు, వంశావళి వచ్చినప్పుడు అతని ప్రస్తావన వస్తుంది. 1 దినవృత్తాంతాలు 1:10లోను, మీకా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలోను. ఈ నిమ్రోదు కొన్ని పట్టణాలు కట్టాడంట. ఆ పట్టణాలు చూడండి. షీనారు దేశంలో బాబేలు, ఎరెకు, అక్కదు, కల్గాను పట్టణాలు తన రాజ్యానికి మొదలు. తర్వాత అష్షూరుకి బయలుదేరి నినివేను కట్టించింది ఈయనే. ఆ నినివేకే తర్వాత ఈ యోనా వెళ్ళటాన్ని మనం చూస్తాం. సో అతడు కట్టినటువంటి పట్టణాలను గనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ బిగినింగ్స్ గనుక మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ వ్యక్తి ద్వారా ప్రారంభించబడినటువంటి యొక్క పట్టణాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత ఇజ్రాయేలీలకి చాలా ఇబ్బందికరంగా తయారైనటువంటి 2 రాజ్యాలు ఇక్కడే మొదలైనవి. సో ఏంటవి అనంటే, ఒకటి బబులోను, మరొకటి అష్షూరీయులు. సో ఈ 2 సామ్రాజ్యాలలో ఉన్నటువంటి అక్కడ గనక మనం చూస్తే, బబులోన్లో 4 పట్టణాలు, అష్షూరులో 4 పట్టణాలు ఎవరండి కట్టిందంటే ఈ నిమ్రోదే. 8వ వచనంలో, 9వ వచనంలో, ఆ తర్వాత ఆయన కట్టినటువంటి పట్టణాల లిస్ట్ మనకు అక్కడ మెన్షన్ చేయబడింది. సో ఈ యొక్క నిమ్రోదు ఏదైతే స్టార్ట్ చేశాడో, తర్వాత అవి రాజ్యాలుగా పరిణితి చెంది అవి ఏ విధంగా తయారైనయో మనం చూడొచ్చు. ఈ మొదటి 11 అధ్యాయాల్లో మనకి ప్రాముఖ్యంగా 4 మేజర్ ఈవెంట్స్ కనబడతాయి. ఒకటి దేవుడు చేసిన సృష్టి, మానవుడు పడిపోవటము, జలప్రలయము, తర్వాత బాబేలు. ఈ 4 ఇన్సిడెంట్లతో 11 అధ్యాయాలు అయిపోతుంది ఆదికాండం. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్స్. అయితే ఈ నిమ్రోదు చేసినటువంటి పని కేవలము అతడు పరాక్రమశాలిగా తయారవటము, పరాక్రమము గల వేటగాడు అనేటువంటి ఆ యొక్క పేరు పొందటము, బబులోన్లోను, అదేవిధంగా అష్షూరులోను, ఆ తర్వాత నినివేలోను, ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి ఏరియాస్లో కన్స్ట్రక్షన్స్ చేయటాలు ఇవి మాత్రమే కాదు. ఈయన చేసినటువంటి మరొక ప్రాముఖ్యమైన పని మనకు 11వ అధ్యాయంలో కనపడుతుంది. 11:1 చూడండి. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. కాబట్టి వీళ్ళు ఏం చేశారు?
3వ వచనం, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి అని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకము ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అనుకొనెను. ఎప్పుడైతే దేవుడు అలా చేశాడో, దేవుడు భూమి అంతటా వాళ్ళని చెదరగొట్టిన గనుక వారు పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అనగా తారుమారు అనే పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా జనులందరి భాషను తారుమారు చేసెను, భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మనం మొదట్లోనే చూస్తాం. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, స్ప్రెడ్ అవ్వండి అని దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం అయితే, వీళ్ళు మాత్రము మనము చెదిరిపోవద్దు. దేవుడు భూమిని నిండించండి, విస్తరించండి అంటే వీళ్ళేమో ఎక్కడికి చెదిరిపోకుండా అందరం ఒక దగ్గరికే వచ్చేద్దాం, ఎటు వెళ్ళిపోవద్దు. ఇది దేవుని మీద ఒక తిరుగుబాటుది, కేవలం అవిధేయత కాదు. ఇది ఒక తిరుగుబాటు. చాలాసార్లు మనం చేసే పనుల్ని, దేవా నీకు అవిధేయత చూపించాను అని దాన్ని కొంచెం సింప్లిఫై చేసి అదేం పెద్దది కాదులే అన్నట్లుగా మాట్లాడుకుంటాం. కానీ వాస్తవంగా మనం చేస్తుంది ఏంటంటే, ఆయన ఆజ్ఞకి, ఆయన చెప్పిన ఒక మాటకి విరోధంగా ఇంకొకటి ఏదన్నా చేస్తున్నావు అని అంటే అక్కడ మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. ఇది కేవలం అవిధేయత కాదు, ఇది దేవుని యొక్క మాటకి తిరుగుబాటు. దేవుడు ఇక్కడ ఒక తిరుగుబాటును ఆపేశాడు. దాన్ని కంటిన్యూ అవ్వకుండా, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా. మీరు ప్రతి వంశావళి యొక్క ముగింపు దగ్గరకు వచ్చినప్పుడు గమనించండి. 10వ అధ్యాయము 5వ వచనంలో యాపెతు కుమారుల వంశావళి కంప్లీట్ అయింది. అక్కడేమన్నాడు? వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయి స్ప్రెడ్ అయిపోయారు. 6వ వచనంలో హాము కుమారుల వంశావళి మొదలుపెట్టి 20వ వచనం వరకు వాళ్ళ లిస్ట్ కంటిన్యూ అయింది. 20వ వచనంలో మళ్ళీ ఎట్లాగుంది? వారి వారి వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి వాళ్ళు కూడా స్ప్రెడ్ అయిపోయారు. ఆ తర్వాత హేము కుమారుల గురించి మాట్లాడాడు. వాళ్ళ గురించి కూడా ముగింపుకు వచ్చేసరికి 31వ వచనంలో వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, వీళ్ళు కూడా తమ తమ జాతులను బట్టి వీళ్ళు కూడా స్ప్రెడ్ అయిపోయారు. సో వాళ్ళేమో స్ప్రెడ్ అవుతా ఉంటే, వేరైపోతూ ఉంటే, దానికి భిన్నంగా ఒక దేవుని మీద ఒక తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. ఈ హాము కుమారుడైన కూషు ఎవరైతే నిమ్రోదుకి నానున్నాడో, అసలు కూషీలు అంటే ఎవరు? వాళ్ళని మనము నీగ్రోస్ అని చూస్తాం, ఈ ఆఫ్రికన్ కంట్రీస్. అందుకని ఇర్మియాలో కూడా కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా అని అంటాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినటువంటి ఈ నిమ్రోదు దేవునికి అవిధేయత లేదా దేవుని యొక్క మాటకి తిరుగుబాటు చేస్తూ ముందుకెళ్తా ఉన్నప్పుడు, ఆదికాండం 1:28లో కావచ్చు. అంతేకాదు, సరే ఆ జనరేషన్ అంతా చచ్చిపోయారు కదండి, అప్పుడున్న వాళ్ళు ఎవరు లేరు కదా,
ఆదాము కావచ్చు, అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా జలప్రలయంలో చచ్చిపోయారు కదా, ఫలించండి అభివృద్ధి పొందండి అనే మాట మాకు తెలియదు అని అంటారేమో. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత 9వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని వీళ్ళకి కూడా చెప్పాడు. మళ్ళీ ఫ్రెష్గా 1వ అధ్యాయంలో మేము లేము, మాకు తెలియదు ఆ టైంలో అంటే 9వ అధ్యాయం 1వ వచనంలో మీకు నేను చెప్పాను కదా, మళ్ళీ మీకు ప్రత్యేకంగా మీ కుటుంబం మాత్రమే మిగిలారు, మీ కుటుంబానికి నేను మరలా ఏమని ఆజ్ఞాపించాను, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు భూమిని నింపండి అని నేను మీకు ఒక కమాండ్ ఇచ్చాను. బయటకు వచ్చారు మీరు, అప్పుడే బయటికి రాగానే నేను మీకు చెప్పిన పని ఏంటంటే ఇదే. కానీ దానికి భిన్నంగా కొన్ని జనరేషన్స్ గడుస్తూ ఉన్నాయి. నోవాహు చనిపోయాడు, అంతో ఇంతో నీతిమంతుడిగా కనబడినటువంటి నోవాహు ఇప్పుడు లేడు. కాబట్టి ఇప్పుడు నోవాహు కొడుకైన హాము కొడుకైన కూషు కొడుకైన నిమ్రోదు కాలం వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నింపండి అనే దానికి ఖచ్చితంగా ఆపోజిట్ లో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ మనము ఒక దగ్గరే కూడుకుందాము, ఎక్కడికి పోవద్దు అని ఒకటి మొదలు పెట్టారు. ఈ గోపురాన్ని ఇంగ్లీష్లో దానిని జిగొరత్ అంటారు. లైక్ పిరమిడ్ ఎలాగైతే ఉంటుందో పైకి వెళ్ళేసరికి ఒక చిన్న షార్ప్ కోణం లాగా, అలాంటి ఒక స్ట్రక్చర్ పైకి వెళ్ళే కొద్దీ అది నేరో అవుతూ ఉంటుంది. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో 3వ అధ్యాయంలో ఆయన 15వ వచనంలో వాగ్దానం చేశాడో ఒక మెస్సియాను గురించి, స్త్రీ సంతానం వచ్చి ఏ విధంగా వీరి యొక్క అపవాదిని గెలుస్తుంది అని ఆయన చెప్పాడో, అసలు కంప్లీట్గా దానికే డ్యామేజ్ జరిగే విధంగా వీళ్ళు బిహేవ్ చేయటం స్టార్ట్ చేశారు. దేవుని యొక్క ఆజ్ఞకి తిరుగుబాటుది. నిమ్రోదు ఏం చేయటానికి ఇష్టపడతా వచ్చాడు, ఇతని లైఫ్ లో మనం చూసేది ఏంటి అని అంటే, హీ వాంటెడ్ దెమ్ హిస్ సిటీస్ అండర్ హిస్ కంట్రోల్. ఆయన కట్టిన పట్టణాలు కావచ్చు, ఆ పట్టణాల్లో ఎందుకు ఈ పెద్ద పెద్ద పట్టణాలు కట్ట పూనుకున్నాడు? అష్షూరులో 4 పెద్ద పట్టణాలు, బబులోన్లో 4 పెద్ద పట్టణాలు, నినివేలో 2, ఈ పెద్ద పెద్ద సామ్రాజ్యాలుగా ఉన్నటువంటి వాటిని అవి తర్వాత క్రమేపీ రూపాంతరం పొందాయి. ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ ని కన్స్ట్రక్ట్ చేసి ఆ తర్వాత ఇవన్నీ 10వ అధ్యాయంలోనే 11కు వచ్చేసరికి బాబేల్ లాంటి ఒక టవర్ ని కన్స్ట్రక్ట్ చేసి ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి, ఏంటి దాని వెనకాల ఇతనికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఆ ప్రజలు కావచ్చు, ఆ పట్టణాలు కావచ్చు, హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ కంట్రోల్. తన కంట్రోల్లో అన్ని ఉంచుకోవాలి, అన్ని నా ఆధీనంలో నా స్వాధీనంలో ఉండాలి, నేను చెప్పినటువంటి ప్రకారము విషయాలు జరగాలి అనేటువంటి వైఖరి. బాబేల్ అనే దానికి విచ్ మీన్స్ వారన్ రెసిబి రాస్తా అంటాడు, ది గేట్ ఆఫ్ ది గాడ్స్, దేవతల ద్వారం అది. ఆ యొక్క పైన టాప్ లో ఒక రూమ్ కడతారంట. సో అక్కడ వాళ్ళు చేసేది ఏంటి అని అంటే, ఆ పైకి ఆ టాప్ లో కట్టేటువంటి అక్కడ ఆ దేవుడికి సంబంధించినటువంటి ఒక గది లాంటిది ఏర్పాటు చేసి ఆ టాప్ లో అక్కడ, అందుకని ఏమన్నారు, ఆకాశానికి దేవుణ్ణి కలుసుకునేటువంటి ఒక గోపురాన్ని కట్టేద్దాం. సో ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా కనబడేటువంటి విషయము ఏంటి ఇతనిలో అనంటే, అహంకారము, అహము ప్రాముఖ్యంగా కనబడినటువంటి ఏంటి మోటివేషన్ ఈ వ్యక్తికి? హీ వాజ్ మోటివేటెడ్ బై ప్రైడ్. ఈ గర్వము అనేది లేదా అహము అనేది తనని డ్రైవ్ చేస్తూ ఉంది. 16వ అధ్యాయము సామెతల గ్రంథం 18వ వచనంలో
మనందరికీ తెలుసు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కాబట్టి అహంకారమైన మనస్సు, గర్వము, ఇవే అతనిలో మనకు కనబడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. 11వ అధ్యాయం 2వ వచనంలో సామెతల్లోనే అహంకారము వెంబడి అవమానము వచ్చును అని అంటాడు. అహంకారం వెనకాల ఏమొస్తుంది? అవమానం వస్తుంది. నిమ్రోదు విషయంలో జరిగింది అదే. పడిపోవటానికి ముందు అదే. అది ఒకవేళ మన జీవితాల్లోకి వస్తే దాని తర్వాత కలిగేటువంటి ప్రతిఫలము ఏంటి అనంటే అహంకారం తర్వాత అవమానము. అందుకే బైబిల్ మనకి స్పష్టంగా చెప్తా ఉంది. యాకోబు పత్రిక 4:6లో చూస్తాము. అదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాము. 2 సందర్భాల్లో మనకు కనబడే మాట ఒకటే. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 2 సార్లు అదే మాట. యాకోబు రాసింది అదే, పేతురు రాసింది కూడా అదే. ఇప్పుడు మనం చదివినటువంటి 11వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? మనము ఎక్కిపోవదము అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంట? మనము దిగిపోవదము అన్నాడంట. వీళ్ళేమో ఎక్కిపోదాము అంటే దేవుడేమో దిగిపోదాము అంటున్నాడు. వీళ్ళేమో ఎక్కిపోదాం పైకి, దేవుడేమో దిగిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. అది 7వ వచనంలో చూస్తాం. సాతానుడు ఎప్పుడైతే అవ్వ దగ్గరకు వచ్చి ఏమని మోసం చేశాడు అనంటే, యూ విల్ బి లైక్ గాడ్, మీరు దేవతల వలె ఉంటారు అది తింటే గనక అని ఎలాగైతే చెప్పాడో, ఇప్పుడు దాన్ని ఈ నిమ్రోద్ అనేవాడు ఇప్పుడు దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో మనకి ఒక చక్కని మాట కనబడుతుంది. 3వ వచనంలో, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. సో యెహోవానికి ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడి వీళ్ళు ఏకీభవించి ఆలోచన చేస్తుంటే దేవుడు చేయండి, ఏం ఆలోచన చేస్తారో చేయండి అని ఆయన నవ్వుతున్నాడంట, ఆయన అపహసిస్తున్నాడంట. ఎగ్జాక్ట్గా ఇక్కడ అదే జరిగింది. వీళ్ళందరూ ఏకీభవించి యెహోవాకి ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా ఆలోచన చేసి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞకి 100% వ్యతిరేకంగా మేము ఒక దగ్గరే ఉండిపోతాము అని ఉన్నప్పుడు దేవుడు నవ్వే దేవుడు, దేవుడు అపహసించే దేవుడు. ఇక్కడ సమస్య ఏంటి? వాళ్ళని డ్రైవ్ చేస్తుంది ఏంటి అని అంటే గర్వము, అహంకారము. దానిలో నుండి వాళ్ళకున్నటువంటి కోరిక ఏంటి? వాళ్ళకున్నటువంటి డిజైర్ ఏంటి? అక్కడ క్లియర్గా రాయబడింది. ఏమని? పేరు సంపాదించుకొందము, 4వ వచనంలో ఉంది. పేరు సంపాదించుకొందము రండి అని మాట్లాడుకొనగా, ఇది ప్రాబ్లం. They wanted to make a name for themselves, not కాబట్టి దేవునికి ఆయన పేరు కోసం కాదు. బైబిల్లో మనకి క్లియర్గా చెప్పబడింది. యాజ్ ఏ బిలీవర్ మనకేం తెలుసు? మీరు ఏం చేసినా ఆయన మహిమ కోసం చేయాలి, ఏం చేసినా ఆయన పేరున అనే విషయాన్ని మనం అపోస్తలుల కార్యాల్లో చూస్తాం. ఇన్ హిజ్ నేమ్, ఫర్ హిజ్ నేమ్, బై హిజ్ నేమ్, అంటూ హిజ్ నేమ్. ఇంకో ఆప్షనే లేదు. కానీ వీళ్ళు దానికి భిన్నంగా మనం పేరు సంపాదించుకుందాం, ఇది గర్వం.
కాబట్టి అక్కడ ఎన్ని ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. 6వ వచనంలో 1 పీపుల్, ఎన్ని వన్స్ ఉన్నాయో చూడండి. జనం ఒక్కటే. ఆ తర్వాత చూస్తే 1 లాంగ్వేజ్, భాష ఒకటే. ఆ తర్వాత చూస్తే 1 వొకాబులరీ, ఏముందంటే వాళ్ళకి వొకాబులరీ ఒక్కటే. అంతేకాదు వాళ్ళందరికీ ఇంకొక 2 కామన్‌గా ఉన్నాయనంటే 1 స్పిరిట్. ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ప్రైడ్. అందరిలో పనిచేస్తున్నది ఏంటంటే ఈ గర్వము అనే ఆత్మ. వాళ్ళందరికీ ఉన్న డిజైర్, 1 డిజైర్, వాళ్ళందరికీ ఉన్న కోరిక ఒకటే, పేరు సంపాదించుకుందాం. ఈ హోల్ ప్రాసెస్‌లో చాలా వన్స్ ఉన్నాయి వీళ్ళందరికీ కామన్‌గా. కానీ ఈ హోల్ ప్రాసెస్‌లో వాళ్ళకి లేనిది ఏంటి అనంటే ది ఓన్లీ వన్ థింగ్. అక్కడ ఏంటి మిస్ అవుతుంది అనంటే గాడ్స్ అప్రూవల్. దేవుడు వాళ్ళు చేస్తున్న పనిని అప్రూవ్ చేయాలి కదా. దీంతో పని లేదు, మేం చేస్తాం అంతే. దేవుడు దాన్ని అప్రూవ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. గర్విష్టికి దేవుని అప్రూవల్తో పని లేదు, వాడికి మ్యాన్ అప్రూవల్ కావాలి. అందరూ చూసి వీడిని గ్రేట్ అని అనాలి. దేవుడు అనినా అనకపోయినా వాడికి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇది చాలా చాలా భయంకరమైనటువంటిది. అందుకనే ప్రైడ్ని కొంతమంది థియోలాజియన్స్ ఏమని పిలుస్తారంటే మదర్ ఆఫ్ ఆల్ సిన్స్ అంటారు. గర్వము అనేది అన్ని పాపాలకి మదర్, తల్లి లాంటిది. అదొకటి ఉంటే చాలు. ఈ రోజుల్లో డయాబెటీస్ ఎట్లా తయారైందనంటే అది కానీ ఒక మనిషికి వస్తే బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ మీద, అన్ని రకాల అవయవాల మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంది. మిగతా ఏమన్నా రావచ్చు కానీ బ్రదర్, ఈ దిక్కుమాలింది ఇది రాకూడదు అంటున్నారు ఈ మధ్య కొంతమంది. ప్రైడ్ అనేది అట్లాంటిది, చాలా చాలా భయంకరమైనది. అది ఎంతగా మనిషిని హార్ట్ చేస్తుంది అని అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడానికి అది వెనకాడదు. దేవుని పేరు గురించి పట్టింపు ఉండదు. ఏ మాత్రము కూడా దేవునికి భయపడదు. వీళ్ళ దగ్గర ఉన్నదేమో ప్రైడ్ అయితే వీళ్ళ దగ్గర లేనిది ఏంటంటే ఫియర్. భయం లేదు, దైవ భయం అనేది లేదు. అందుకనే లెటస్ గో అప్ అని వీళ్ళు అంటుంటే దేవుడేమో లెటస్ గో డౌన్ అంటున్నాడు. అక్కడ మనము అనే మాట వాడాడు దేవుడు. సో త్రిత్వానికి అది మనకున్నటువంటి మరొక రిఫరెన్స్. లెటస్, మనము, గో డౌన్. సో ఇక్కడ గానికి మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో, ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, వీళ్ళని తారుమారు చేసి అక్కడి నుంచి పంపించేయటం, అది కేవలము అక్కడ ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి విషయాన్ని డీల్ చేయటమే కాదు, ఆయన ఫర్దర్ గా జరగబోయే భయంకరమైన వాటికి ప్రివెన్షన్ గా వాళ్ళని తారుమారు చేశాడు. అదేదో టెంపరీగా జరిగిన ఒక విషయానికి సంబంధించిన తీర్పు మాత్రమే కాదు. గాడ్ ఈజ్ వెరీ పేషెంట్. ఆయన ఎంత గొప్పవాడు అనంటే ఏదైనాలో పాపం జరిగితే చంపి అవతల పడేయచ్చు, కానీ అక్కడ బలి అర్పించి ఆ యొక్క పశువు చర్మాన్ని తీసుకుని వీళ్ళకి చర్మపు చొక్కాలు చేయించి వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పాడు. బాబేల్లో పాపం జరిగితే భాషలు తారుమారు చేశాడు, కానీ అక్కడ వాళ్ళని నాశనం చేయలేదు, ఇక్కడ వీళ్ళని నాశనం చేయలేదు. దేవుడు నాశనం చేసి అవతల పడేయచ్చు, కానీ అక్కడ అది చేయలేదు, ఇక్కడ ఇది చేయలేదు. 11 అధ్యాయాల్లో జరిగినటువంటి ఏ ఇన్సిడెంట్ నన్నా మీరు మనం గనక జాగ్రత్తగా గమనిస్తే ఆదామవలు పాపం చేశారు, కానీ దేవుడు వాళ్ళని నాశనం చేయాల. కయీను హేబేల్ని చంపేశాడు, కానీ దేవుడు అక్కడ కయీన్ని నాశనం చేయాల. సేతునిచ్చి మరలా వాళ్ళకి ఆ గాడ్లీ లైన్ని కంటిన్యూ అవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. జలప్రళయం వచ్చింది, అందరూ నాశనం అయిపోయారు, కానీ దేవుడు నోవా కుటుంబాన్ని ఉంచాడు. సో మనకి కనబడేటువంటి ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క
కనికరము, గాడ్స్ మెర్సీ, గాడ్స్ గ్రేస్ నాశనం చేయకుండా వాళ్ళని స్పేర్ చేయటం అనేది అది ఆషామాషి విషయం కాదు. నువ్వు నేను దేవుని ప్లేస్లో కానీ ఉండుంటే మీ సంగతి తెలియదు, నేనైతే చంపి అవతల పడేసేవాడిని. ఇలాంటి వాళ్ళు ఉండే ఉపయోగం ఏంటని. కానీ ప్రభు మాత్రం అక్కడ వాళ్ళని స్పేర్ చేయటం, ఇక్కడ బాబేల్ దగ్గర వీళ్ళని స్పేర్ చేయటం, దేవుని యొక్క క్యారెక్టర్ మనకు అక్కడ కనబడుతూ ఉంది. సో ఈయన కట్టినటువంటి యొక్క పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క బైబిల్లో బాబిలోన్ గురించి 299 సార్లు చూస్తాం, అష్షూర్ గురించి 132 సార్లు చూస్తాం, నినివే గురించి 26 సార్లు చూస్తాం. వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న గాడ్స్ చూసిన పీపుల్కి ప్రతిసారి వ్యతిరేకంగా లేచి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళే. అయితే దీనికి ఫౌండేషన్ ఎక్కడ పడింది అని అంటే, ఇదిగో ఈ నిమ్రోద్ అనే వాడి దగ్గర వీటి ఫౌండేషన్ మనకు కనబడుతూ ఉంటుంది. సో ఇతని దగ్గర, ఇతని క్యారెక్టర్లో మనకు కనబడేటువంటి విషయాలు ఏంటి, ఏమి మనం నేర్చుకోవచ్చు? పాజిటివ్ ఏదన్నా ఒకవేళ తీసుకోవాలి అని అంటే దాన్ని పాజిటివ్గా అని అనటానికి కూడా లేదు. కానీ ఒకవేళ ఆలోచించాలి అంటే వాడికి ఉన్న యాంబిషన్, అతనికి ఉన్నటువంటి ఆ యాంబిషన్ని పట్టుకొని నేను పేరు సంపాదించుకోవాలి అంటే వాడిలో అది పాజిటివ్ అని చెప్పలేము. కానీ ఒకవేళ ఆలోచించాలి అని అంటే మనకి ఏం కనిపిస్తుంది అని అంటే పట్టుదల. ఆ రోజుల్లోనే అప్పుడున్నటువంటి మినిమం ఫెసిలిటీస్ మధ్యలోనే అష్షూర్లో 4, బబులోన్లో 4, నినివేలో 2 పట్టణాలు కట్టడం, బాబేల్ని కట్టడం, ఎంత పట్టుదల కావాలి? అఫ్ కోర్స్ అది తప్పే, తిరుగుబాటే. కానీ దాన్ని కంటిన్యూ చేయడానికి వాడికి ఎంత పట్టుదల కావాలి? వదలట్లా, కంటిన్యూ చేయాల్సిందే, ఈ పని పూర్తి చేయాల్సిందే, నేను పేరు సంపాదించుకోవాల్సిందే, అందరిని ఒక దగ్గరికి కూర్చోవలసిందే, అందరూ మన గురించి మాట్లాడవలసిందే. అంతేకాదు ఒక రకంగా ఈ నిమ్రోదులో మనకు కనబడే ఇంకొక క్వాలిటీ ఏంటంటే అందరినీ ఒక దగ్గర చేర్చి అందరినీ ఆయన యొక్క థాట్ కి కన్విక్ట్ అయ్యేలాగా వాళ్ళని కూడా ఒప్పించి అందరూ కలిసి ఆ పని కొరకు వాళ్ళు కూడా ప్రయాసపడి రోజు కష్టించి పనిచేసి వాళ్ళు కూడా కట్టేలాగా ఒక తాటి మీదకి తీసుకురావటంలో అక్కడ ఏం కనబడుతుందంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ కనబడుతుంది. నాయకుడు ఏం చేయగలుగుతాడు? నాయకుడు అంటే కేవలం పని చేసేవాడే కాదు, పని చేయాలి, తర్వాత చేయించాలి. యేసుప్రభు ఫస్ట్ చేశారు, ఆయన పాదాలు కడగన్నారు, తర్వాత మీరు చేయాలి అన్నాడు. చాలాసార్లు కామన్ గ్యాదరింగ్స్ ఏదైనా జరిగినప్పుడు కొంతమంది వచ్చి నాకు చెప్తా ఉంటారు, అన్నా ఇది మీరు కొంచెం చెప్పాలన్నా, ఇట్లా అట్లా. ఎందుకు? మేము చెప్తే వినట్లేదన్నా, మీరు చెప్తే వింటారు. పని చేయటము లీడర్షిప్లో ఉండే ఒక ఏరియా. కొంతకాలం తర్వాతకి జీవితాంతం నేనే చేస్తాను అందరినీ కూర్చోబెట్టి కాదు. లీడర్షిప్లో ఉండే మరొక క్వాలిటీ ఏంటంటే ఒక సర్టెన్ టైం తర్వాత నువ్వు ఆగి మిగతా వాళ్ళకి పని అప్పగించి వాళ్ళ చేత చేయించాలి. అక్కడ ఏమన్నా మంచి చెడు లోటుపాట్లు ఉంటే నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేయాలి, సో దట్ దే మే లెర్న్. ఈ నిమ్రోదు ఏం చేస్తా వచ్చాడు అని అంటే అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలిగాడు, వాళ్ళని తన థాట్ ప్రాసెస్ లోకి కన్విక్ట్ చేయగలిగాడు, అందరి చేత పని కూడా చేయించగలిగాడు. అఫ్ కోర్స్ అది దేవునికి వ్యతిరేకమైనదే, కానీ ఈ క్వాలిటీ కూడా నిమ్రోదులో మనకు కనబడుతుంది. అహంకారము, గర్వము అనేది చాలా భయంకరంగా తన హృదయాన్ని రూల్ చేస్తున్నటువంటి విషయాలు అవే. దేవునికి స్థానం లేదు లోపల. సో ఒకటే కోరిక, అల్టిమేట్ అథారిటీ ఓవర్ ఆల్ థింగ్స్. నాకు కావాలి, నాకు కావాలి, నా గురించి అందరూ మాట్లాడాలి. ఈ రోజుల్లో కూడా ఈ టెండెన్సీ క్రైస్తవ్యంలో బాగా పెరిగింది.
ఎక్కడున్నోళ్ళైనా సరే నా గురించి మాట్లాడాలి, నా చర్చ్ గురించి మాట్లాడాలి, నా ప్రసంగం గురించి మాట్లాడాలి, నేను వేసుకున్న డ్రెస్ గురించి, నా అటైర్ గురించి మాట్లాడాలి. చాలా ప్రమాదం. మనం ఎంత ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటామో అంత డేంజర్లో పడతా ఉంటామో, అది మర్చిపోకూడదు. ఎక్కువ మందికి తెలవాలనే తొందర ఈ దినాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఓ ఛానల్ పెట్టుకొని అందరికీ ఫేమస్ అయిపోవాలి, నేను అందరికీ కనబడాలి. ఒక ఛానల్ పెట్టుకొని కనబడటం మాకు తెలీదా? చాలా డేంజర్ ఉంది అందులో. తెలియకుండానే ప్రైడ్ అనేది లోపల వేళ్ళునుకొని పెరుగుతూ ఉంటుంది. వ్యూస్ చూసుకోవాలి ఈరోజు. ఈరోజు నాది ఎంతమంది చూశారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి. చాలా డేంజర్. చేతిలో నెట్ అవైలబుల్ ఉంది, ఎంతసేపు ఒక ఛానల్ పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్న సర్మన్ అప్లోడ్ చేసుకోవడం పెద్ద పనే ఏంటి? వీడియో ఆన్ చేసుకొని. దేవుడు అప్పగించిన చిన్న పనిలో ఫెయిత్ఫుల్ గా ఉంటే చాలు. ప్రపంచం అంతా ఏం చేస్తాం? ఆ ప్రైడ్ అనేది ఒక్కసారి మనలో అది వేళ్ళు లోపలికి చొప్పించటం స్టార్ట్ చేసిందంటే దానిలో నుంచి బయటికి రావటం అంత ఈజీ విషయమేం కాదు. ఒక గంట సేపు గర్వం గురించి వర్తమానం చెప్పుకున్నంత ఈజీ కాదు దానిలో నుంచి బయటికి రావటం. చాలా చాలా డేంజర్. సో ఈ నిమ్రోదులో మనకు కనబడేటువంటి మరొక ఇది ఏంటంటే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. సో మనందరి ముందు కూడా ఎప్పుడు రెండు చాయిసెస్ ఉంటాయి. ఏంటి అనంటే వెదర్ వీఆర్ దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేయాలి, లేకపోతే మనల్ని మనమన్నా ఎగ్జాల్ట్ చేసుకోవాలి. మనల్ని మనమన్నా గొప్ప చేసుకుంటా ఉండాలి అక్కడ, లేదా దేవుణ్ణన్నా గొప్ప చేస్తూ ఉండాలి. మనం బ్రతికినంత కాలము మన ముందు కూడా ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. చాలాసార్లు పైకి మాట్లాడుతూ ఉంటాం, నాదేం లేదు అంతా దేవుందే. కానీ అంతరంగంలో ఏం కోరుకుంటామంటే, నేను ఇన్ని చేస్తుంటే నన్ను గురించి కనీసం ఒక మాట అనరేంటి, అబ్బా అని ఒక మాట ఎవరు అనరేంటి, పలకరేంటి. చాలాసార్లు ఆయా సమయాల్లో వాక్యం అయిపోయాక, అబ్బా బ్రదర్, భలే చెప్పారు బ్రదర్ అంటారు ఒక్కోసారి వచ్చి. ఇప్పుడు ఏం చేయాలి? ఉప్పొంగిపోవాలా ఏంటి? చాలా డేంజర్ అది. భలే చెప్పారనే మాట కాదు అనాల్సింది, బ్రదర్ ప్రభు నాతో మాట్లాడారు ఈరోజు. అలాంటి మాట వింటే సంతోషం వేస్తుంది. ఈ మధ్యలో ఇక్కడ మేము కోపం అనే టాపిక్ చెప్పుకున్నాం ఏసరానగర్లో ఎప్పుడో ఒక నెల క్రితం. ఆ రోజు శనివారం రాత్రి వాళ్ళ ఇంట్లో గొడవ, ఈ నలుగురు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకోలేదులే కానీ అలాంటి పరిస్థితి వచ్చి సరిగ్గా నిద్రపోకుండా మందిరానికి వచ్చి కూర్చున్నారంట. ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆగి, ఈరోజు ప్రభు మాతోనే మాట్లాడారు, ఇదిగో రాత్రి మా ఇంట్లో ఇట్లా జరిగింది. నాకేం తెలుసు మీ ఇంట్లో ఏం జరిగిందో? ప్రభు నాకు ఇచ్చిన తలంపులు, నన్ను మాట్లాడమని చెప్పినవి, నాకు ఇచ్చిన టాపిక్ నేను మాట్లాడాను అంతే. మీకేం జరిగిందో నాకేం తెలుసు? అలాంటి మాటలు వినబడితే సంతోషం, ప్రభు నాతో మాట్లాడారంటే సంతోషం. కానీ బాగా చెప్పారంటే మాత్రం భయపడాలి ఎప్పుడైనా సరే. భలే చెప్పారు, బాగా చెప్పారంటే వాళ్ళు కంటెంట్ మీద మనసు ఉంటుంది, అది హృదయంలోకి వెళ్ళాల, అది పర్సనల్ అవ్వాల. సో ఇది చాలా డేంజరస్ థింగ్ అది. కాబట్టి ఆయన యొక్క ఈ కూషులో నుంచే మనకి తర్వాత ఆ యొక్క ఇథియోపియుడైన నపుంసకుడు, ఇదిగో ఈ నిమ్రోద్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఆ మనిషి కూడా. సో ఈయన యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అంటే, మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్ అనేది, దేవుని ఎదుట పరాక్రమశాలి అయినటువంటి వేటగాడు అనే విషయాన్ని చూస్తాం. ఇంకా ఈయన అచీవ్మెంట్స్ ఏంటంటే ఫౌండర్ ఆఫ్ కింగ్డమ్స్. సో కొన్ని కింగ్డమ్స్ ని ఫౌండర్గా, ఆ యొక్క పట్టణాలని కట్టినటువంటి వాడిగా మనకి కనబడతాడు. అంతేకాదు
ఇతనిలో మనకు కనబడే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళొచ్చి మేము పలానా కంపెనీ నుంచి అని వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్. నిమ్రోద్‌కి ఒక భక్తుడు రాస్తా ఏమన్నాడనంటే, రిప్రజెంటేటివ్ ఆఫ్ రెబెలియన్ అన్నాడు. ఈ తిరుగుబాటు అనే దానికి వీడు రిప్రజెంటేటివ్ అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి ఇక వీడిని మించినోడు ఎవడు లేడనమాట. కాబట్టి మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, యాజ్ ఎ లీడర్ అందరినీ ఒక తాటి దగ్గరికి, ఒక మాటకి ఒబే అయ్యేలాగా టీంని నడిపించుకోగలగటం ఒక ఏరియా ఉంది. అదే విధముగా ఈ యొక్క దేవుని యొక్క మాటకి అవిధేయత చూపిస్తున్నప్పుడు అది కేవలం అవిధేయత అనే దానిగా కాకుండా ఇంకొంచెం దాని తీవ్రతను పెంచి, నేను దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తున్నాను, ఐఎమ్ రెబీలియస్ అనే మాటని గుర్తుపెట్టుకొని భయపడాలి. ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడకుండా మనము అచీవ్ చేయటానికి ఏ ప్రయత్నం చేసినా అది ప్రైడ్ఫుల్ హార్ట్ లో నుండి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని మీద ఆధారపడకుండా మనం పూనుకున్న ఏ పనైనా, ఈవెన్ ప్రసంగమైనా సరే, దేవుడి మీద ఆధారపడకుండా నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టు, మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ ని బేస్ చేసుకునో, అందుబాటులో ఉన్నటువంటి స్టఫ్ ని బేస్ చేసుకునో, బుక్స్ ని బేస్ చేసుకునో, ప్రభువు మీద ఆధారపడకుండా పూనుకొనిన తద్వారా గ్రేట్ అని అనిపించుకోవటానికి చేసే ఏ ప్రయత్నమైనా సరే అది గర్వంలో నుంచి బయటకు వస్తుంది. సో దేవుడు ఆయన్ని వర్షిప్ చేయాలి అని అంటే వీడేమో ఫోకస్ అంతా తన మీదకి తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుణ్ణి గ్లోరిఫై చేయాలి, కానీ ఇక్కడ వీడు గ్లోరిఫై అవ్వాలి అని వీడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడు ఆయనకి ఒబీడియన్స్ చూపిస్తే ఆయన హెచ్చిస్తాడు, కానీ వీడు ఒబీడియన్స్ చూపించకుండానే తన్ను తాను హెచ్చించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాడు. ఇంకా నిమ్రోద్ యొక్క లైఫ్ లో మనము చూసుకోవాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే, వాడికి యాంబిషన్ ఉంది, ఆ యాంబిషన్ ప్రకారం పట్టణాలు కట్టుకుంటూ వెళ్ళాడు, ఓకే. కానీ మనం నేర్చుకోవాల్సిందంటే అవర్ యాంబిషన్ మస్ట్ అలైన్ విత్ గాడ్స్ విల్. మనం కూడా కొన్ని యాంబిషన్స్ తీసుకోవచ్చు, కొన్ని నిర్ణయాలు చేయొచ్చు, ఇట్లాగా అట్లాగా అని. కానీ యాజ్ ఎ బిలీవర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అవర్ యాంబిషన్ మస్ట్ అలైన్ విత్ గాడ్స్ విల్. అది లేకుండా వెళ్తే ప్రమాదం. నిమ్రోద్ చేసిన పని అదే. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు అపోజ్ చేశాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, ఆయన అపోజ్ చేశాడు. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీ అని చెప్పుకున్నాం, కానీ అతని లీడర్షిప్ లో ఉన్న సమస్య, ప్రతి దాంట్లో సమస్య ఉంది. అంబిషన్ లో సమస్య ఉంది. అంబిషన్ లో ఉన్న సమస్య ఏంటంటే దేవుని చిత్తం లేదు అక్కడ. లీడర్షిప్ క్వాలిటీ కనబడుతుంది, కానీ తన లీడర్షిప్ లో లేని క్వాలిటీ ఏంటంటే హ్యూమిలిటీ లేదు. లీడర్షిప్ రిక్వైర్స్ హ్యూమిలిటీ, కానీ ఇతని లీడర్షిప్ లో ఉన్నది ఏంటి అని అంటే హ్యూమిలిటీ కాదు, ప్రైడ్. లీడర్షిప్ ఎప్పుడూ కూడా, నిజమైన లీడర్షిప్ లో హ్యూమిలిటీ ఉంటుంది. బైబిల్లో ఏ లీడర్నైనా చూడండి. మోషేని చూడండి, ఏంటయ్యా అని నోరేసుకొని ఇజ్రాయెల్ ప్రజలు పడగానే వాళ్ళ ముందు సాగిలు పడుతున్నాడు అంతే. పౌలుని చూడండి, ఇదిగో ఇలా చెయ్యండి అని నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను అని రాస్తాడు. యేసు ప్రభుని చూడండి, నిజమైన లీడర్షిప్ లో హ్యూమిలిటీ ఉంటుంది. సో రెబిలియన్స్ కి ఖచ్చితంగా మనకి అపోజిషన్ అనేది కలుగుతుంది, అది మనం మర్చిపోకూడదు. హ్యూమిలిటీ అనేది ఏం చేస్తుందో తెలుసా అండి? లీడర్షిప్ లో హ్యూమిలిటీ ఉండాలి, ఓకే. కానీ హ్యూమిలిటీతో కూడిన లీడర్షిప్ ఏం చేస్తుంది అని అంటే హ్యూమిలిటీ స్ట్రెంగ్థెన్స్ లీడర్షిప్.
నాయకత్వంలో అది ఉండాలి. కానీ అది ఉండటం వలన ఇంకా ఏం జరుగుతదంటే, ఆ నాయకత్వము ఇంకా ఇంకా స్ట్రెంథెన్ అవుతా ఉంటది. ఏ నాయకత్వంలో అయితే హ్యూమిలిటీ ఉండదో, ఆ నాయకత్వము ఇంకా ఇంకా వీక్ అయిపోతా ఉంటది. వాడు వాడు ఎవ్వడి మీద పట్టుండదు వీడికి. కాబట్టి ఏ బబులోనైతే ఈయన చేస్తా వచ్చాడో, పడతా వచ్చాడో, ఈ బబులోను, ఈ అష్షూరు ఇవే తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి చాలా భయంకరమైనటువంటి శత్రువులుగా తయారయ్యి, వాళ్ళని చెరకు పట్టుకెళ్ళటం కావచ్చు, 70 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బందికి గురి చేయటం కావచ్చు, దేవుని మందిరాన్ని కూల్చివేయటం కావచ్చు, ఎన్నో జరిగినాయి ఫర్దర్ గా చూస్తే. ఈ బబులోన్ అనేది లోకానికి సూచనగా ఉంది. దీనిని మహావేశ్య అని పిలిచాడు ప్రకటన గ్రంథం 17:1. దాని పాపం ఆకాశమును అంటుతుంది అంటాడు ప్రకటన 18:8. సో ఇదంతా కూడా బైబిల్లో మనకు కనబడేదే. దేవుడు వాళ్ళని తారుమారు చేసి వాళ్ళ లైఫ్ లో ఎందుకు స్పేర్ చేశాడు అని అంటే, ఎందుకు అని అంటే దేవుడు వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఇప్పటికైనా మీరు తిరిగి నా దగ్గరికి రండి అని. అది దేవుని ఉద్దేశం. ఆదాము వాళ్ళని ఎందుకు చంపిపడేలా, మళ్ళీ తిరిగి నా దగ్గరికి రండి. బాబేల్ దగ్గర ఎందుకు వీళ్ళందరినీ నాశనం చేసేలా, జలప్రలయం చేసినట్టు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా మళ్ళీ తిరిగి నా దగ్గరికి రండి. కాబట్టి దేవుడు మనల్ని డిస్ట్రాయ్ చేయకుండా ఇన్ ద మిస్ట్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్స్, మన మన రెబిలియస్ లేకపోతే మన ప్రైడ్, మన యొక్క హ్యూమిలిటీ లేకపోవటం, వీటన్నిటి మధ్యలో దేవుడు ఇంకా మనల్ని ఒకవేళ డిస్ట్రాయ్ చేయలేదు అని అంటే రీజన్ ఏంటంటే, ఆయన ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఇప్పటికన్నా మనం ఆయన వైపు తిరుగుతామేమో అని. అంటే మన సిన్నుని ఆయన అప్రూవ్ చేస్తున్నాడని కాదు. గాడ్ గివెన్ ఆపర్చునిటీ. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకా మన లైఫ్లో ఉంటే ఏమో మనకు తెలియదు. సో చివరిగా ఇంకొక థాట్ చూసి ఆపేస్తాను. చివరిగా బాబేల్ దగ్గర వీళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చింది. వీళ్ళు తారుమారు అయిపోయారు అక్కడ. వార్నెస్బీ చక్కగా రాశాడు. ఆ మాట నాకు బాగా నచ్చింది. గాడ్ సమ్ టైమ్స్ యూజెస్ కన్ఫ్యూజన్ టు హంబల్ పీపుల్. ఈ కన్ఫ్యూజన్ ని తీసుకొచ్చి తారుమారు చేసేసి ప్రజల్ని ఏం చేశాడు, సమ్ టైమ్స్ ఈ కన్ఫ్యూజన్ ని తీసుకొచ్చి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట, టు హంబల్ పీపుల్. అంతేకాదు, అండ్ కీప్ దెమ్ ఫ్రమ్ యునైటింగ్ అగైన్స్ట్ హిజ్ విల్. ఈ కన్ఫ్యూజన్ వల్ల దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏకీభవిస్తుంటే, ఈ కన్ఫ్యూజన్ వల్ల ఆ యొక్క ఐక్యతని ఆయన చెదరగొట్టి పడేశాడు. సో కన్ఫ్యూజన్ కూడా దేవుడు వాడుకునేటువంటి దేవుడు. సో ప్రభు దేన్నైనా వాడుకోవచ్చు. కన్ఫ్యూజన్ వాడుకుంటారా? ఏమన్నా వాడుకొని అల్టిమేట్ గా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మరలా తిరిగి ఆయన వైపు రావాలి. కాబట్టి ఈ యొక్క నిమ్రోద్ యొక్క లైఫ్ లో నుంచి కొన్ని పాజిటివ్ గా ఉన్నట్లుగా కనబడుతున్నాయి, కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా వాటిల్లో ఇవి ఉండాలి. అంబిషన్ ఉంది, కానీ అది గాడ్స్ విల్ తో అలైన్ అవ్వలేదు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ అది హ్యూమిలిటీతో పాటు లేదు. కొన్ని పాజిటివ్స్ గా కనబడుతున్నాయి, కానీ అన్ని నెగిటివ్సే ఉన్నాయి. నిమ్రోద్ యొక్క లైఫ్ లో పాజిటివ్ థింగ్ ఏది లేదు. పాజిటివ్ గా కనబడుతున్నా సరే యాక్చువల్ గా అది పాజిటివ్ కాదు. కాబట్టి నిమ్రోద్ యొక్క లైఫ్ లో నుంచి ఈ విషయాల్ని మనం గమనిస్తూ ప్రార్థన చేసుకున్నారండి. ప్రార్థన చేసుకుందాం.
కూడా నా ప్రభా అయా మీ యొక్క ఆలోచన చొప్పున మాత్రమే చేయగలుగుటకు మా ప్రభా మాకు సహాయం దయచేయమని అయా మరి మీరే ఆ ప్రకారం మా ప్రభా మమ్మల్ని దేవా చేపట్టుకొని నడిపించి నాయన ఇదిగోండి మా ప్రభా మీ వాక్యంతో సరిచేసి సరిదిద్ది నాయన ఇదిగోండి మా ప్రభా మరి మా హృదయాలను మీరు బదులు కొడుతున్నందుకు మా హృదయాలు మా ప్రభా నాయన మీరు హయా ఇదిగోండి కదిలిస్తున్నందుకు మరి నిజమే ప్రభా మరి మీరు మాట్లాడుతున్న విషయాలు మేము ప్రభా నాయన మరి కొట్టుపడవేయకుండా మా ప్రభా మర్చిపోకుండా నా ప్రభా అయా వీటిని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని మా ప్రభా ప్రతిదినము మా లైఫ్ లో అప్లై చేసుకుంటానికి నాయన ఇది కూడా మా ప్రభా మీరు కరెక్షన్స్ చెప్తున్నా కూడా వాటిని అయా ఇది కూడా మా ప్రభా లక్ష్య పెట్టకుండా మేము ప్రభా అయా మా హృదయానుసారంగా మేము నడుచుకోకుండా అయా కృప చూపించమని అయా మరి మీరే దయ చూపించమని మా తండ్రి నాయన మరి దినం మా ప్రభా అయా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రకారం మీరు నడిపిస్తారని నమ్ముచు యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్. రండి చివరిగా ప్రార్థన చేసుకుందాం. సారీ కొంచెం లేట్ అయింది. ఏదైనా ప్రాముఖ్యమైన అవసరాలు ఉన్నాయా? రెగ్యులర్ పాయింట్స్ ఎప్పుడు చేస్తూనే ఉన్నాం కదా. అన్న ఫ్రెండ్స్ అన్న అమ్మకి భుజము అరిగిపోయిందని చెప్పారన్న దానివల్ల బాగా స్వెల్లింగ్ ను పెయిన్ వస్తా ఉంది. అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ అవి ఇచ్చారు కానీ మెడిసిన్స్ కూడా ఎక్కువ అవటంతో ఒక పక్క ఇంకో ఇష్యూ మెడిసిన్స్ మళ్ళీ దీనివి ఇట్లా మెడిసిన్స్ ఎక్కువ అవటంతో దాని వల్ల కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుందన్న. వాటి కోసం ప్రార్థన చేయండి అన్న హీలింగ్ కొరకు, తర్వాత మెడిసిన్స్ కూడా ప్రాపర్ గా తీసుకోవటానికి. అంతేనా మరి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, అయ్యా యుగాంతమైన మాకు బుద్ధి కలగటానికి అయ్యా ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన మీ జీవవాక్యాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. నిజంగా పాజిటివ్ గా కనబడేటువంటి లక్షణాల మధ్యలో కూడా అవి యథార్థమైనవో నిజమైనవో కావో చెక్ చేసుకోవాల్సిన విధానము నిమ్రోదు జీవితంలో కనబడతా ఉంది. ప్రభువా దేవా, మీ సన్నిధిలో కూర్చొని చెక్ చేసుకోవడానికి, తగలబడి లెక్క చూసుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీ మాటలు ఫలింప చేయండి రాత్రిలో ప్రభువా. మరి ప్రార్థించిన ఏకీవించిన మీ పిల్లలందరినీ బట్టి వందనాలు. మీ బిడ్డల యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరతలు మీకు తెలుసు. మీరే మీ యొక్క నామ ఘనత కొరకు మహిమ కొరకు ఆ కార్యాలు జరిగించి మీ యొక్క గణనామానికి మహిమ తెచ్చుకొనండి. దయగల దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకునండి ఈ రాత్రిలో ప్రభువా దేవా. నాయన మరి ప్రశాంత్ వాళ్ళ అమ్మగారిని ఆంటీని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను ప్రభువా. నాయన వృద్ధాప్యం వలన కలిగినటువంటి ఆ యొక్క బలహీనతలు సమస్యల్లో ప్రభువా మీరే స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మీ పునరుద్ధరణ శక్తిని అనుగ్రహించండి. దయగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీరే ప్రభువా కనికరించండి. మరి రైట్ ట్రీట్మెంట్ జరగటానికి సహాయం చేయండి. సమయోచితమైన ఆలోచన చేత మీరు నడిపించండి. కృపగల దేవా స్తోత్రాలు. మీ చేతులకి అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ ఇంతవరకు ఈ ప్రార్థన మాసంలో మరి ప్రభువా ప్రతిరోజు మీరు జరిగిస్తూ వచ్చిన కోరికలను బట్టి వందనాలు. ఇంకా మిగిలిన దినాలు కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా, కనికరించండి. మరి రేపు ఇక్కడ మందిరంలో మా కుటుంబాన్ని బట్టి కొడుకును ఆశీర్వదించండి. ఎల్లుండి మరి సంతోష ఆశర్ కుటుంబాన్ని బట్టి ప్రభువా నాయన, మరి శనివారం వేణుసునంద కుటుంబాన్ని బట్టి, ఇంకా ముందున్న మరి నెక్స్ట్ వీక్ లో గ్యాదరింగ్స్ అన్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. మీరే మహిమ పొందండి,
సహాయం చేయండి. కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.